శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు పీవీపురం పంచాయతీలోని మోటుపాలెం గ్రామానికి చేరుకుని నూతనంగా నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించారు. తదుపరి 10:30కు సత్యవేడు మండల పీవీపురం గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే గారు చేరుకుని నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలు చేయగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు. ఆయన సార్ రోడ్ ఆయనకి మీరు ఇచ్చిన తర్వాత ఆయన సామాన్యుడా కంప్యూటర్ కాడ కొంచెం లేట్గా ఇస్తాం సార్ కొంచెం అక్కడ రోడ్ సార్ ఇదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగనే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, జనతా పార్టీ, జనసేన, బీజేపీ, జై జనసేన, మన కాన్స్టిట్యూన్సీలో 17 కోట్ల రూపాయలు వర్క్ చేశాం. మరలా ఈ నెలలోనే త్వరలోనే ఒక మండలానికి 3 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాం. ప్రతి ఎస్సీ కాలనీకి రోడ్డు కానీ, శ్మశాన రోడ్డు కానీ, దాంతోపాటు ఆడ బోరు కానీ ఇవ్వడానికి సన్నద్ధం చేస్తున్నాం, ప్రణాళిక తయారు చేస్తున్నాం. చాలా సంతోషం. ఎప్పుడు అన్ని లేని విధంగా కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం పెడుతున్నాం. అలాగనే త్వరలోనే హౌసింగ్ ఇవ్వబోతున్నాం. మీకు అందరికీ కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు కూడా అంటే గతంలో మోల్డింగ్ వేసి నిలిచిపోయిన దానికి లేదా మోల్డింగ్ వేయకున్న దానికి కంతుల వారికి డబ్బు ఇస్తున్నాం. మన కాన్స్టిట్యూన్సీ సత్యానికి సంబంధించి 1514 ఇళ్ళకి 3 కోట్ల రూపాయలు మొన్ననే రిలీజ్ చేశాం. అంటే ఆ ఇల్లు కూడా నేను ప్రత్యక్షంగా చూడాలని, ఎస్సీలకు 50,000 అదనగాను, ఎస్టీలకు 70,000 అదనగాను ఇస్తే ముఖ్యమంత్రి గారు ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం తీసుకొస్తున్నాం. జూన్ 14వ తేదీ రాష్ట్రమంతా కూడా ఆ రోజు గృహ నిర్మాణాలు చేపట్టే కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇప్పుడే కొన్ని బ్రిడ్జిలు సాయం చేశాం. మళ్ళా ఈఏపీలో నిలిచిపోయిన రోడ్లంతా కూడా అయిపోతాం. ఒక అదృష్టం అంటే సత్యవేడులో శ్రీ సిటీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా సీరియస్ ఫండ్లో మంచి వాళ్ళకి త్వరలోనే చెక్కులు ఇచ్చి ఆ గ్రామ పంచాయతీ కావాలని వసతులంతా కూడా చేయబోతున్నారు. ఎక్కడైతే నీళ్ళు లేకపోతే ఆ నీళ్ళు ఇప్పుడు అన్నారు. మరి సమర్థ కంట్రీలో కానీ రేపల్లి వాడు ఎంట్రన్స్ నీళ్ళు లేదన్నారు. ఎంపీడీ గారు ఎప్పుడు వచ్చిన వెంటనే పంచాయతీ సెక్రటరీ చర్య తీసుకుని నీళ్ళు అందించి కార్యక్రమం చేసుకుని వస్తాం. అదేవిధంగా కొంతమందికి రేషన్ కార్డు లేదు. మా సోదరుడు అన్నాడు, రేషన్ కార్డు కూడా కొత్త కార్డులు అయిపోతున్నాం. అన్ని సర్వేలు జరుగుతున్నది. ఎవరికైతే రేషన్ కార్డు లేదు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు, అలాగనే వితంతు పెన్షన్స్ కూడా ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల వారికి పెన్షన్స్ కానీ రేషన్ కార్డు కానీ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా చేసే కార్యం తీసుకొస్తున్నారు. అలాగే అవసరం కూడా
ఈసారి బ్రహ్మాండం చేసి కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఎన్నడూ లేని విధంగా 3 కోట్ల రూపాయలు మొన్న రిలీజ్ చేశారు మన కాన్స్టిట్యూన్సీకి. ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా ఇచ్చారు. కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మన సంబంధించి 1 by 1 చేసేదానికి ప్రణాళిక తయారు చేసుకున్న ప్రతినిత్యం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రెబీ పెట్టి అన్ని శాఖల అధికారులు కూడా సమయం చేస్తూ, జిల్లా కలెక్టర్ని సమయం చేస్తూ, రాత్రి మొదలు కష్టపడి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడపడానికి నడుమించిన మన ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే వారి పుట్టినరోజు కూడా ఆర్టికలే పెట్టాం, పుత్తూరులో పెట్టాం. కానీ ఈరోజు భారీ ఎత్తున జాబ్ మేళ అన్ని ప్రాంతాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా విరివిగా విద్యార్థులంతా, అంటే విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కాన్సెప్ట్ ఏమంటే ప్రతి పిల్లాడు చదువుకున్నంతా కూడా ఇంటికాడ ఉండకూడదు, ఏ ఫ్యాక్టరీ చేరాలా అనేటువంటి కాన్సెప్ట్తో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా జాబ్ మేళ పెడుతున్నారు. ఈ జాబ్ మేళ సెలెక్టర్ అంతా కూడా కంపెనీకి పోతారు, మంచి జీతం ఇస్తారు, మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ ద్వారా మనమే చేసుకుంటాం. అందరికీ కూడా చెప్పండి. ఆల్ ఎంపీలు కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. సత్యవేడులో 25వ తేదీ జాబ్ మేళ భారీ ఎత్తున జరుగుతుంది. ఆ జాబ్ మేళకు ప్రతి ఒక్కరు చదువుకున్నంతా కూడా వచ్చి దానిలో పాల్గొంటే, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగాలు ఇచ్చి కల్పించేటువంటి సంకల్పం మన ముఖ్యమంత్రి తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి కూడా దేనిపైన ఉన్నారు. అంటే మనం వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించాలా, పేద పిల్లలకంతా ఉద్యోగాలు ఇప్పించాలా, ఇండస్ట్రీలో ఉద్యోగాలు కల్పించాలా, ఇండస్ట్రీ తేవాలనే కాన్సెప్ట్ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా సమన్వయం మనం చేసుకుంటూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.